హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అయింది, టీ తాగుతున్నాను. ఈవినింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నానండి. అంటే మీకోసం కొద్దిగా మాట్లాడదాము అనుకున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూస్తూ కమెంట్ చేస్తూ లైక్ చేస్తున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్ అందరూ మా హస్బెండ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ మాకు తెలిసిన వాళ్ళే అండి. వాళ్ళకి ఏమేమి కావాలి వాళ్ళు నాకు చెప్తూ ఉంటే, సజెషన్స్ ఇస్తూ ఉంటే ఇంతవరకు నేను మీకు ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. ఫ్యూచర్లో కూడా ఇంకా నేను పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు లంచ్ బాక్స్కి సింపుల్గా మనము ఏం రెసిపీస్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవచ్చు, పిల్లలకి స్నాక్స్ ఇష్టమైనవి ఈవినింగ్ వచ్చినప్పుడు మనం హెల్తీ స్నాక్స్ ఎలా పెట్టవచ్చు, ఇవన్నీ నేను మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి. ఇంకోటి వచ్చేసి నేను నిన్న మీకు హలీమ్ పోస్ట్ చేశాను. అది నాకు రాదండి మామూలుగా అయితే. అంటే మేము ఎప్పుడన్నా రంజాన్ టైంలో బయటికి వెళ్ళి తిన్నాం కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎస్పెషల్లీ నేను మీకు చేద్దాము అని చెప్పి నేను నేర్చుకొని మరీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీ వల్ల నేను కూడా హలీమ్ చేశాను అనమాట. చేసి మంచిగా వచ్చింది. అది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి వచ్చేసి నేను ఇంతకుముందు ఒకటి చికెన్ బిర్యానీ పెట్టాను. నేను మామూలు రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేశానండి. అంటే డిఫరెంట్గా అంటే మామూలు యాక్చువల్ ప్రాసెస్ ఇదే. ముస్లిమ్స్ అందరూ ఇలానే చేస్తారు. రా చికెన్తోనే చేస్తారండి. మటన్ అయినా చికెన్ అయినా ఫస్ట్ మ్యారినేషన్ చేసుకొని అట్లీస్ట్ 12 hours మ్యారినేషన్ చేయడం వల్ల మనకి రా చికెన్ వేసినా కూడా తొందరగా ఉడికిపోతుంది. వితిన్ 15 minutesలో మనకి చికెన్ బిర్యానీ కానీ రెడీ అయిపోతుంది. మటన్కి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు ఉడకడానికి, అంతే. బట్ నేను అదేంటంటే ఫస్ట్ అన్నీ అంటే మన మ్యారినేషన్కి కావాల్సినవి జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకొని, లెమన్, కొంచెం ఆయిల్, కొంచెం చిల్లీస్, మింట్, కొరియాండర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని 12 hours మనము అట్లీస్ట్ సోక్ చేసుకోవడం వల్ల, మ్యారినేషన్ చేయడం వల్ల మనకి మంచిగా మ్యారినేషన్ అయ్యి చికెన్ పీస్ టెండర్గా వస్తుందండి. ఇది నేను చేసిన ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి అండి, ఆన్లైన్ షాపింగ్ అంటే కొంతమంది నేను మొన్న చూపించినప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ అయిందా, చేస్తున్నారా అని అడిగారు. నేను మొన్న చూపించిన డ్రెస్ అయితే నేను ఇంతకు ముందు కొనింది ఆర్డర్ డిలే అయిందనమాట. అంటే లాక్డౌన్ ముందు వేసాను. అది ఆర్డర్ డిలే అయ్యి కొరియర్ దగ్గర స్ట్రక్ అయిపోయి మళ్ళీ మొన్న వచ్చి వాళ్ళు డెలివరీ చేశారనమాట. అది నేను మీకు చూపించాను. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ అయిందండి. అంటే మళ్ళీ రెడ్ జోన్స్లో డెలివరీ ఉందో లేదో నాకు తెలియదు. మాకైతే డెలివరీ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో కూడా నెసెసరీ థింగ్స్ అవి చేశారు, కానీ క్లోత్స్ మాత్రము అమెజాన్లో దీంట్లో లేదు అవైలబిలిటీ. ఏజియో విన్నారు కదా, ఏజియో ఆన్లైన్ షాపింగ్, దాంట్లో అయితే క్లోత్స్ కూడా వస్తున్నాయండి. క్లోత్స్ కూడా నేను మొన్న ఆర్డర్ చేశాను. ఇంకోటి మా మధుది బర్త్డే ఉంది 14th అనమాట, మే. దానికోసమని నేను ఆర్డర్ చేశాను. అంటే ఇప్పుడు బట్టలు మనము ఏదైనా కొనాలన్నా బయటికి వెళ్ళడానికి షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఏవి లేవు కదా. కాబట్టి నేను ఎలా చేయాలి అనుకుంటున్నప్పుడు నేను ఏజియో చూశాను, చెక్ చేశాను. అది లక్కీగా డెలివరీ చేస్తుంది. సో నేను మా హస్బెండ్ కోసమని నేను ఆర్డర్ చేశాను. మధు కోసము డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను, ఫుట్వేర్ కూడా. ఓకేనా? అది ఏజియో అయితే మీకు డెలివరీ చేస్తుందండి. మీరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. 14th రోజు మీకు ఫుల్ వ్లాగ్ చేస్తానండి. అంటే నేను ఆ రోజు బర్త్డే రోజు నేను ఏమేమి చేశాను అనేది మీకు ఆ రోజు అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. అది నేను మా హస్బెండ్ కోసం వేసిన, మధు కోసం వేసిన డ్రెస్సెస్ ఈ లోపల వచ్చేస్తే బాగుంటుంది. వాళ్ళు డెలివరీ డేట్ అయితే ఇచ్చారు, బట్ చూడాలి. అంటే నేను నిన్నే ఆర్డర్ చేశాను, అది వస్తుంది అనుకుంటున్నాను మేబీ 14th అంతా. ఇంకోటి వచ్చేసి నేను ఇంతకుముందు మా అమ్మాయికని ఒక డ్రెస్ కొన్నానండి. అంటే మామూలుగా రెడీమేడ్వే కొంటాను నేను ఎక్కువ, కానీ ఒకటి గాగ్రా కొన్నాను. అది వరమహాలక్ష్మిలో కొన్నాను. అది సెమీ స్టిచ్డ్ అనమాట. అది నేను తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను టైలర్ దగ్గర బయట. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. మామూలు 1100 అంత తీసుకున్నారు. బట్ సెమీ స్టిచ్డ్గా అయినా సరే వాళ్ళు మొత్తం తీసేసి స్టిచ్చింగ్ చేశారు నీట్గా, మన ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు.
చాలా బాగుంది. అది కూడా నేను మీకు అంటే టైలర్ దగ్గర ఇచ్చినాను, అది తీసుకొచ్చాను అనమాట. అది కూడా మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది ఎలా ఉందో చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? అదైతే ఈ కలర్ తీసుకున్నానండి. అంటే ఇది 13 ఇయర్స్ అమ్మాయి సైజు. అంటే ఇది ఇలా వచ్చిందండి. మామూలు మనకి సెమీ స్టిచ్లు ఇస్తారు, మనము వేస్ట్ అది కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఇదంతా తీసి మళ్ళీ కుట్టారనమాట. ఇలా ఇవి బటన్స్ అవి పెట్టి ఇదంతా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ లాగా. బ్లౌజ్ అయితే వాళ్ళు క్లాత్ ఇస్తారండి, నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయించాను అనమాట. ఫ్రంట్లో ఇలా డిజైన్ వచ్చింది. ఇది సైడ్ జిప్పు పెట్టించాను, ఇలా వస్తుంది అనమాట. అంటే వర్క్ అదే వచ్చింది క్లాత్. ఇక్కడ బ్యాక్ ఇలా పెట్టించాను. అంటే మామూలు గాగ్రా కదా, కొంచెం షార్ట్ ఉంటుంది ఇది బ్లౌజు. తర్వాత ఈ హ్యాండ్స్కి ఇలా ఈ ఫ్రిల్స్ లాగా పెట్టించాను. ఇది ఇలా యాంకిల్ లెంత్ ఇది అనమాట. దీంట్లో క్లాత్ చాలా మిగిలిపోయింది, అంటే చిన్న సైజు కదా బ్లౌజు, అందుకని ఈ క్లాత్ అంతా మిగిలిపోయింది అనమాట. తర్వాత దుప్పట్టా వచ్చేసి ఇలా వచ్చిందండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. దుప్పట్టాకి అక్కడక్కడ వర్క్ వచ్చి ఇలా వచ్చింది. కానీ కలర్ మాత్రము నైట్ టైం అలా వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుందండి కలరు, అందుకనే తీసుకున్నాను. దట్టు మా అమ్మాయికి ఇది బాగా సెట్ అయిందనమాట కలర్. ఇలా వచ్చింది. దుప్పట్ట కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇదైతే నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి, బెంగళూరులో, జయానగర్లో ఉంటుంది. ఇదైతే ఇలా వచ్చిందండి, క్యాన్ వచ్చింది. చాలా స్టిఫ్గా ఉంది అనమాట. అంటే మనకి ఎప్పుడో ఒకసారిగా, అంటే మనం ఎక్కువసేపు వేసుకోము కదా పార్టీ వేర్ లాగా, కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇది ప్రైస్ అంటే డిస్కౌంట్స్ ఏం లేవండి అప్పుడు నేను కొన్నప్పుడు. 4550 పడింది, అంటే 10% ఏమో డిస్కౌంట్ ఇచ్చాడండి. తర్వాత దుప్పట్టా అలా వచ్చింది. ఇప్పుడైతే నేను మీకు ఇంకోటి దీంతో పాటు ఒక స్నాక్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే ఎగ్ బోండా. అది చాలా త్వరగా చేసుకోవచ్చు మనము. ఈవినింగ్ అయింది కాబట్టి స్నాక్స్ అడుగుతున్నారు పిల్లలు, సో నాకు త్వరగా అయిపోయేది ఏది అని థింక్ చేస్తే ఎగ్ బోండా. అంటే ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి, అది త్వరగా అయిపోతుందండి. అది కూడా నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను, చూద్దాం పదండి. ఇప్పుడు నేను ఎగ్ బోండా చెప్పాను కదండి, అది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ మనం ఎంత తింటామో అనే దాన్ని బట్టి తీసుకోండి. మీరు ఒక 4 ఎగ్స్ 5 ఎగ్స్ మీ క్వాంటిటీని బట్టి చూసి తీసుకోండి. తర్వాత నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది మనము ఎగ్ బోండా పైన మసాలా మిక్స్ చేసుకోవడానికి అనమాట. ఫస్ట్ మనము ఎగ్స్ ఇలా కట్స్ పెట్టుకోండి, ఒక 4 కట్స్ అన్నీ అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇదంతా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్, జీరా, ఇది సాల్ట్ అండి, చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అండ్ గరం మసాలా పౌడరు, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, అది ఆప్షనల్, మీకు లేకుండే వదిలేసేయండి. ఇది పెప్పర్ పౌడర్, తర్వాత ఇది టర్మరిక్ పౌడర్. ఇవన్నీ మసాలాస్ అన్నీ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఈ ఎగ్స్ ఇలా కట్ చేసుకుంటాం కదా, వాటిపైన కొంచెము స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. మనము దీన్ని కట్ చేసుకున్నాక చూపిస్తాను నేను. దీంట్లో మనము ఇంకా కావాలంటే మీకు వాము ఫ్లేవర్ ఇష్టమైతే, హస్బెండ్ అంటారు కదా వాము, అది ఫ్లేవర్ ఇష్టమైతే వాము కూడా వేసుకోవచ్చు అండి. జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదు, లేకుంటే నేను జీరా పౌడరు వాము కూడా వేసేస్తాను. ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఎగ్ను, ఎందుకంటే మనకి ఈ మసాలా అంతా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఇది తిన్నప్పుడు ఈ ఫ్లేవర్స్తో మంచిగా టేస్టీగా ఉంటుందండి.
సో ఇలా చేసుకోండి అన్ని ఎగ్స్. ఈ ఎగ్స్ ఇలా మసాలా అంతా అప్లై చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను మనకి బజ్జీకి బ్యాటర్ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు ఇది గ్రామ్ ఫ్లోర్ అండి, 1 కప్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలో చూసి తీసుకోండి. 1 కప్ బేసన్ ఆర్ గ్రామ్ ఫ్లోర్ శనగపిండి అండి. తర్వాత దాంట్లో ఒక 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఫర్ టేస్ట్ అండి, మనం చూసి వేసుకున్నాం. మీరు దీంట్లో అయినా వేసుకోవచ్చండి జీరా పౌడర్ కావాలంటే. ఇప్పుడు తర్వాత అది బేకింగ్ సోడా అంటారు కదా, వంట సోడా, బేకింగ్ సోడా, అది చాలా తక్కువ వేసుకోండి. ఎక్కువ అయితే మరీ ఎక్కువ ఇది అవుతుంది. ఓన్లీ 1 పించ్ అనుకోండి ఇది. ఇవన్నీ వేసి కొద్ది వాటర్ వేసుకొని మనకు కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలా. ఇది ఈ ఫ్లోర్ని మనం బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా అంటే మనం మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి కరెక్ట్గా. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇది తీసుకొని మనము దీంట్లో ఇలా డిప్ చేసుకోండి. ఎందుకంటే మనకు కొద్దిగా ఉంది కదా ఫ్లోరు, మనం ఇలా డిప్ చేసుకొని డైరెక్ట్గా ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను నేను. ఆయిల్ కాగిన తర్వాత వేద్దాము. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేద్దామండి. అయిపోయింది. ఎందుకంటే మరీ మందము ఎక్కువ కాగనియద్దండి, అంటే మాడిపోతాయి వెంటనే. కొంచెం ఇలా కాగింది కదా అంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు వేసేయచ్చు. ఇది ఆయిల్ కాగిన వెంటనే మనము ఇలా తీసుకొని మనకి ఈ పెద్దగా ఉంది కదా బాండీలో, దీనికి ఎంత పడతాయో చూసుకొని అన్నీ వేసుకుంటే సరిపోతుందండి. సిమ్లో వేయించుకోండి, మరి హైలో పెట్టొద్దండి. కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ మనం మిగతావి కూడా ఇలా ఫ్రై చేసి చూపిస్తాను. చూసారా, అన్నీ ఇలా ఫ్రై చేసుకోండి. చాలా మంచి కలర్ వచ్చిందండి. ఎగ్ బోండా మనకి ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇది కొంచెం బ్యాటర్ మిగిలిందండి. దీంతో నేను అంటే బూందీ అంటారు కదా, అది ట్రై చేద్దామని చూస్తున్నానండి. అంటే నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఇప్పుడు చేద్దామని, మిగిలిపోయింది కదా ఫ్లోర్ అని చూస్తున్నాను. వస్తే బాగుంటుంది. వచ్చేస్తున్నాయండి. కింద చూపించు దేశం. వావ్, అయితే బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగా వచ్చాయి. ఈరోజు మీకు డబుల్ ధమాకా అనమాట. అంటే నేను ఎగ్ బోండా చూపిద్దాం అనుకున్నా, దాంతోపాటు బూందీ కారా కూడా చూపించేశాను. ఇది మామూలుగా మనము స్నాక్ లాగా తింటుంటారు కదా పిల్లలు, మామూలుగా మనము ఈవినింగ్ చాట్లో కూడా వేసుకుంటారు. ఇవి కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈసారి నేను ఇవి కూడా చేస్తానండి. ఏదో ఊరికే పిండి మిగిలిందని, బ్యాటర్ మిగిలిపోయిందని నేను వేసాను, చాలా బాగా వచ్చాయి. చూసారా, దీనిపైన మనం కొంచెం ఉప్పు కారం అది మసాలా ఉంది కదా, అది చల్లుకున్నా కూడా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. మామూలు ఇది మనం పెరుగు వడలో కూడా వేసుకుంటామండి బూందీ కార, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఉద్దేశం వీడియోనా స్ప్రింకిల్ బజ్జీని కట్ చేసుకున్నామండి. చూసారా, చాలా బాగా వచ్చాయి. ఇది ఫుల్ ఎగ్ కదా, మనము కట్ చేస్తే దీనిపైన మనము మసాలా అంటే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చూసారా, కొంచెం మసాలా, అంటే మసాలా అంటే ఏం లేదండి, ఉప్పు కారము
జీరా పౌడరు ఇవన్నీ మిక్స్ చేశాను కదా ఇందాక, అదే ఆనియన్స్తో సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది ఎగ్ బోండా. ట్రై చేయండి మీరు కూడా. ఇది దీంతో పాటు ఈ మిక్సర్ అంటే బూందీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈవినింగ్ టైం స్నాక్ రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎగ్ బోండా. ట్రై చేయండి, ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.